డియర్ స్టూడెంట్స్, మనం ఈ పాలిసెట్ కోచింగ్ సంబంధించి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్నాం. హీట్ అనేటువంటి లెసన్లో కొన్ని విషయాలు మనం ఇప్పటికే చూసాం. అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న డెఫినేషన్స్ అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అక్కడ ఎదురయ్యేటువంటి విషయాలు ఉన్నాయి. వాటి గురించి కొంచెం బ్రీఫ్గా ఈరోజు మనం చూద్దాం. ఓకే, వాటిలో మనం మొదటగా నేర్చుకోవాల్సింది కొన్ని ప్రాసెస్లు ఉన్నాయండి. కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. ఏంటి ప్రాసెస్లు? హీట్కి సంబంధించినటువంటి ప్రాసెస్లు అన్నమాట. ఏంటి ఆ ప్రాసెస్ అని ఒకసారి మనం గమనిస్తే, ఇవాపరేషన్, evaporation. What is evaporation? Evaporation అంటే escaping of molecules from the surface. సింపుల్గా చెప్పాలి డెఫినేషన్ అంటే escaping of water molecules or liquid molecules from the surface. ఓకే, ఎట్ ఎనీ టెంపరేచర్, ఒక టెంపరేచర్ దగ్గర అని కాదు, ఎనీ టెంపరేచర్ అది జరిగేటువంటి ఛాన్స్ ఉంది. సో దీన్ని ఏమంటామంటే ఇవాపరేషన్ అంటాం. మరి ఇవాపరేషన్ ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తామంటే, సపోజ్ బట్టలు ఆరేసాం అనుకోండి, బట్టలు మరి వాటిలో ఉన్న ఆ తేమ అంతా పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే ఈ ఇవాపరేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వర్షం పడితే బాగా తడైపోతుంది, నీళ్ళు వస్తాయి, మరి చాలా వాటరీగా అయిపోయినటువంటి ఆ నేలంతా కూడా కొంతసేపటికి ఎండ రాకపోయినా సరే కొంతసేపటికి అదంతా కూడా డ్రై అయిపోతుంది. ఓకే, కారణం ఏంటంటే దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇవాపరేషన్. ఓకేనా? ఈ ఇవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది. ఒక పర్టికులర్ టెంపరేచర్ అని లేదు, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అని లేదు, అది ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ఇవాపరేషన్. సో ఈ ఇవాపరేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అది కూల్ చేస్తుంది అన్నమాట. కూల్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ని అదేం చేస్తుంది అంటే కూల్ చేస్తుంది. ఓకే, రైట్. ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. కూలింగ్ ప్రాసెస్. వేపరైజేషన్ వేరు, ఎవాపరేషన్ వేరు. వేపరైజేషన్ అంటే వేపర్గా మారిపోవటం. అది ఎక్కడ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అది వేపర్ అయిపోతూ ఉంటుంది, స్టీమ్గా మారుతుంది. దాన్ని ఏమంటామంటే వేపరైజేషన్ అంటాం. సో ఆ వేపరైజేషన్ వేరు, ఈ ఇవాపరేషన్ వేరు. ఈ ఇవాపరేషన్ అంటే ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. అవి మాలిక్యూల్స్ అలాగా ఎస్కేప్ అయిపోతాయి. ఓకే, మీరు నేను గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక బకెట్లో కనుక లేకపోతే ఒక టబ్లో ఒక ఓపెన్ ఎయిర్లో మనం నీళ్లు ఉంచినట్లయితే కొంతసేపటికి ఆ నీళ్లు కూల్ అవటం నేను గమనించాను. ఓకే, ఎందువలన అవి కూల్ అయినాయి అని నేను ఆలోచిస్తే బికాజ్ ఆఫ్ ఇవాపరేషన్. సో ఈ ఇవాపరేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది మనం గమనిస్తే, నెంబర్ 1 సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా మీద ఈ యొక్క ఎవాపరేషన్, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఎంత సర్ఫేస్ ఏరియా కలిగి ఉంటే అంత ఎక్కువ ఈ యొక్క ఎవాపరేషన్ జరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సపోజ్ మనం ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం అనుకో, ఓకేనా? రైట్. మరి ఇదే వాల్యూమ్ ఆఫ్ వాటర్, అంతే ఇంతే అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక ప్లేట్లో తీసుకున్నాను అనుకోండి, ఏవి త్వరగా ఎవాపరేట్ అవుతాయి? ఏవవుతాయండి? ఇవే అవుతాయి. ఓకేనా? దీని యొక్క ఎవాపరేషన్ కంటే దీని యొక్క ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఎక్కువ. ఓకే, తర్వాత ఇంకొక ఫ్యాక్టర్
ఈ ఎవాపరేషన్, దీన్ని తెలుగులో బాష్పీభవనం అంటాం. ఈ బాష్పీభవనం అనేటువంటి ప్రక్రియ ఈ సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ పాయింట్, వాతావరణంలో ఉన్నటువంటి తేమ, హ్యూమిడిటీ ఇన్ ఎయిర్. వాతావరణంలోని తేమ, దీన్ని ఏమంటారంటే ఆర్ద్రత అంటారు. హ్యూమిడిటీనే ఆర్ద్రత అంటారు. ఓకేనా, వాతావరణంలోని తేమను ఆర్ద్రత అంటారు. సో ఈ గాలిలో ఉన్నటువంటి ఆర్ద్రత అనేటువంటి ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే రైట్, ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ తక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గాల్లోనే తేమ ఉన్నప్పుడు ఇంకా ఇందులోని తేమ ఎటు స్ప్రెడ్ అవ్వడానికి కొంచెం కష్టపడుతుంది అన్నమాట. అదే గాలిలో తేమ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే రైట్, మరొక విషయం ఏంటంటే టెంపరేచర్, ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత అనేది ఎలాగ డిపెండ్ అవుతుంది. సపోజ్ మనం బట్టలు ఆరేస్తాం, మామూలుగా వర్షం వచ్చినప్పుడు బయట ఆరేస్తుంటుంది, లేకపోతే మంచు పడేటప్పుడు నైట్ పూట, పగలు పూట, అట్లాగే పగలు ఎండ వచ్చినప్పుడు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు, ఇలా రకరకాల విషయాలను మనం గమనించినట్లయితే బయట వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ ఎవాపరేషన్ యొక్క రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సపోజ్ బయట మనం వర్షం పడితే నీళ్లు పడతాయి, అదంతా తేమ అయిపోతుంది, మరి అదంతా మామూలుగా ఆరుతుంది కాదంట్లా. కానీ ఎండ ఎక్కువ వేసినప్పుడు, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అది త్వరగా డ్రై అయిపోతుంది అన్నమాట. దీనికి గల కారణం ఏంటంటే ఈ టెంపరేచర్ మీద ఈ యొక్క ఎవాపరేషన్ రేట్ అనేది డిపెండ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఇది ఎవాపరేషన్. మరి వ్యాపరైజేషన్ అంటే ఏంటి? ఇది బాయిల్ చేస్తున్నప్పుడు, బాయిలింగ్ అంటే మరగటం, తెలుగులో మరగడం అంటారు. ఈ మరగటం అనేది మనం గమనిస్తామండి. వాటర్ ఎప్పుడైతే మనం పొయ్యి మీద పెడతామో కొంతసేపటికి అవి కిందకి పైకి బాగా తెరులుతాయి. ఓకేనా, దాన్ని బాయిలింగ్ అంటాం. సో అక్కడ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ మనకు తెలుసు 100 degrees Celsius అని. ఓకేనా, సో ఈ బాయిలింగ్ అనేది, మరగడం అనేది ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి నీటి బిందువులు కాస్త పైన ఉన్నవి అవి నీటి ఆవిరిగా మారతాయి. ఓకేనా, దాన్ని ఏమంటామంటే వేపరైజేషన్ అంటాం. నీటి ఆవిరిగా మారటం అన్నమాట. అది నీరు కాస్త నీటి ఆవిరిగా మారిపోవటం. ఓకే, ఇదేమో ఎస్కేపింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఎట్ ఎనీ టెంపరేచర్. ఇదేమో చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాసియస్ ఫేజ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలోని పదార్థం వాయు స్థితిలోనికి మారే ప్రక్రియను దాన్ని ఏమంటారంటే ఇదిగో వేపరైజేషన్ అంటారు. ఓకేనా, ఈ వేపరైజేషన్ వేరు, ఎవాపరేషన్ వేరు. ఓకే, ఈ యొక్క వేపరైజేషన్ జరిగేటువంటి ప్రాసెస్ మనకి ఈ బాయిలింగ్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ వాటర్కి 100 degrees Celsius దగ్గర ఈ యొక్క వేపరైజేషన్ జరుగుతుంది. అదే మరి ఇంకొక పదార్థం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, దానికి ఇంత కాపోవచ్చు, ఇంకా తక్కువ అవ్వచ్చు. సపోజ్ దానికి 40 degrees Celsius ఉండొచ్చు. ఓకేనా, 40 degrees టెంపరేచర్ పెట్టగానే అది మరిగిపోవచ్చు. సపోజ్ మనం పొయ్యి మీద నూనె పెడతామండి, లేకపోతే వాటర్ పెడతాం. ఏది త్వరగా వేడెక్కుతుందంటే, త్వరగా వేడెక్కుతుంది? ఆయిల్ త్వరగా వేడెక్కిపోద్ది, వాటర్ అంత త్వరగా వేడెక్కవు. ఓకేనా, మనం తీసుకున్నటువంటి ఆయిల్ చాలా
ఫాస్ట్గా అది తీసుకుంటుంది, తర్వాత స్లోగా ఇది అవుతుంది. ఓకే, అయితే ఈ యొక్క స్పెసిఫిక్ హీట్ అనే దాని మీద ఒక పదార్థం యొక్క ఆ ఉష్ణోగ్రత పెరిగే విధానం, లేకపోతే అది హీట్ని అబ్జార్బ్ చేసుకునే విధానం, లేకపోతే దానిలో నుంచి హీట్ని వదిలేసేటువంటి విధానం, కూల్ అయ్యేటువంటి విధానం, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడతాయి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ మీద ఆధారపడతాయి. ఏంటి ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అని మనం గమనిస్తే, సపోజ్ వాటర్కి ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ వాల్యూ 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇది వాటర్కు ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్. మరి అదేవిధంగా మనం గమనిస్తే మరి ఐస్కి మనం చూస్తే 0.50 క్యాలరీస్ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేది దీని యొక్క స్పెసిఫిక్ హీట్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి ఏది త్వరగా వేడెక్కుతుంది? ఐస్ త్వరగా వేడెక్కుతుందా, ఇది త్వరగా వేడెక్కుతుందా అంటే వాటరే త్వరగా వేడెక్కుతుంది. నువ్వు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాటరే తీసుకో, ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న ఐస్ తీసుకో, ఏది త్వరగా వేడెక్కుతుంది అంటే ఏది త్వరగా వేడెక్కుతుందండి? ఓకే, తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నది త్వరగా వేడెక్కుతుంది అని మనం గమనించాలి. తక్కువ స్పెసిఫిక్ హీట్ అంటే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరగటానికి కావలసినటువంటి ఆ హీట్ ఎనర్జీ ఎంతైతే ఉందో అది తక్కువ అనమాట. అంటే కొంచెం హీట్ ఎనర్జీ ఇచ్చేటప్పటికి అది వేడెక్కిపోతుంది. అది ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉందనుకోండి, అది త్వరగా వేడెక్కదు. ఇప్పుడు దేనికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ అంటే ఇగో వాటర్కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్, ఇక్కడ ఐస్ అనే దానికి తక్కువ స్పెసిఫిక్ హీట్. ఈ రెండింటి మధ్యలో కంపేర్ చేస్తే మరి ఏ త్వరగా వేడెక్కుతుందండి? ఐస్ అనేది త్వరగా వేడెక్కుతుంది. ఓకేనా? బికాస్ ఎందుకంటే దీని యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ, దీని యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ, దీనికి డబుల్ ఉంది దాదాపు ఇది. సో ఏది త్వరగా వేడెక్కుతుంది అంటే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నది త్వరగా వేడెక్కుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి సమోసా ఉంటుంది. సమోసా మీకు 10th క్లాస్ బుక్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ సమోసా అనే దాన్ని మనం గమనిస్తే ఆ సమోసాలో పైన ఆరిపోయినా సరే లోపల ఉన్నటువంటి కర్రీ అది ఆరకుండా వేడిగా ఉంటుంది. కారణం ఏంటి అంటాడు. కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి పార్టికల్స్ లేకపోతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఆ మిక్స్చర్లో వేస్తారో వాటికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కోలాంటి స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి దాని యొక్క స్పెసిఫిక్ హీట్ కంటే లోపల ఉన్న వాటి యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అవటం వలన అవి హీట్ని త్వరగా బయటికి వదిలేయలేవు. సపోజ్ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారండి. అది ఎలా ఇస్తారంటే ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇట్లా రకరకాల పదార్థాలు ఉన్నాయి. ఇదిగో ఇది టెంపరేచర్, ఈ పక్కన హీట్ ఎనర్జీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ యొక్క టెంపరేచర్ ఇదిగో ఏ అనుకోండి, ఇది ఓ బి సి అనుకుందాం సపోజ్. ఇప్పుడు ఓఏకి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుందా, ఓబీకి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుందా, ఓసీకి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుందా అంటే దేనికి ఎక్కువ ఉంటుందని చెప్తాను మనం. దేనికని చెప్పాలి? ఇదిగో టెంపరేచర్ దీనికి బాగా పెరిగిపోయింది, దీనికి టెంపరేచర్ అంత పెరగలేదు, దీనికి టెంపరేచర్ ఎక్కువ పెరిగింది. ఓకేనా? పెరగలేదు. ఏ ఎక్కువ పెరిగింది, బి దాని తర్వాత, సి దాని తర్వాత. ఓకేనా? సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినప్పుడు ఇదిగో ఇది దాదాపుగా ఇక్కడ దాకా వచ్చేస్తుంది అన్నమాట. దీంతో కంపేర్ చేస్తే ఇది దాదాపుగా ఇక్కడ దాకా వస్తుంది. సో సేమ్ పాయింట్ వచ్చే విధంగా చూసుకుంటే చూడండి, దీని యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువైపోయింది, దీని టెంపరేచర్ కొంచెం ఎక్కువైంది, దీని టెంపరేచర్ అంతకంటే తక్కువైంది. ఎందుకని తక్కువైంది అంటే ఇది స్లోగా హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. అది దాని యొక్క టెంపరేచర్ పెరగటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది చూడండి, ఇది నెక్స్ట్, ఇది ఇంకా కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, టెంపరేచర్ దీనికంటే పెరిగింది. ఇక్కడ ఈ చివరి ఏ అనే దాన్ని చూస్తే దీని టెంపరేచర్ అమాంతంగా పెరిగిపోయింది. కారణం ఏంటంటే దాని యొక్క స్పెసిఫిక్ హీట్
తక్కువ. దానికి ఇవ్వాల్సిన అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ పర్ గ్రామ్ పర్ యూనిట్ మాస్ ఇట్ ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ టు బోత్ బి అండ్ సి. ఓకేనా? సో ఏ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ అని మనం గ్రహించాలి ఇక్కడ. తర్వాత మీకు ఉన్న ఎగ్జాంపుల్లో ఇంకోటి వాటర్ మెలన్ ఒకటి ఇచ్చారండి, పుచ్చకాయ అన్నారు. సో ఆ పుచ్చకాయ ఏమవుతుంది, ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసినప్పుడు అది త్వరగా కూలింగ్ని పోగొట్టుకోకుండా ఉంటుంది. కారణం ఏంటి అంటాడు. ఏంటి కారణం అంటే లోపల వాటర్ మెలన్లో ఉండేది ఏంటి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ ఏమవుతుందంటే వాటర్ త్వరగా కూల్ అవ్వదు, అట్లని త్వరగా కూలింగ్ని పోగొట్టుకోదు. ఓకే రైట్. త్వరగా హీట్ని అబ్జర్వ్ చేయదు, అలాగే త్వరగా హీట్ని బయటికి వదిలేదు. రెండు రకాలు జరుగుతుంది అనమాట. ఎందుకంటే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనకి బుక్లో ఇచ్చినటువంటి అన్ని పదార్థాలతో కూడా కంపేర్ చేస్తే ఆ టేబుల్లో వాటర్ యొక్క స్పెసిఫిక్ హీటే 1 calorie per gram డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మిగతా వాటన్ని కూడా 0.50, 0.95, 0.031, 0. ఓకే సో అట్లా రకరకాలుగా అవన్నీ కూడా జీరోలోనే ఉన్నాయి. కానీ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ మాత్రమే 1 calorie per gram డిగ్రీ సెల్సియస్ ఉంది. కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ మెలన్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ వాటర్ ఉండటం వలన అది హీట్ని వెంటనే అబ్జర్వ్ చేసుకోదు, అలానే హీట్ని వెంటనే ఇవాల్వ్ చేసేది, ఇజెక్ట్ చేసేది, వదిలేదు. అది వెంటనే కూల్ అయిపోదు, అలానే వెంటనే హీట్ అయిపోదు. ఓకేనండి. హాట్ బాడీగా అది త్వరగా మారలేదు. అందువలన పుచ్చకాయ బయట తీసినా సరే దానిలో ఉన్నటువంటి కూలింగ్ తగ్గిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే అదనమాట. ఓకే. ఇకపోతే ఇంకొక విషయాన్ని మనం గమనిద్దాం. ఫ్రీజింగ్, బాయిలింగ్ చూసామండి, బాయిలింగ్ చూసాం. అలాగే మెల్టింగ్, ఫ్రీజింగ్ అనే వాటి గురించి కూడా చూద్దాం. మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్. ఈ మెల్టింగ్ని ఏమంటారంటే ద్రవీభవనం అంటారు. ఓకేనా? దీన్ని ఘనీభవనం అంటారు. మెల్టింగ్, ఫ్రీజింగ్. మెల్టింగ్ అంటే గ్యాస్ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక పదార్థం అది లిక్విడ్ స్టేట్గా కన్వర్ట్ అయితే, సాలిడ్ స్టేట్లో ఉన్న పదార్థం లిక్విడ్ స్టేట్గా కనుక కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటామంటే మెల్టింగ్ అంటాం. ఓకేనండి. సో ఈ మెల్టింగ్ అనే దానికి మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్నటువంటి మనం ఐస్ అనే దాన్ని తీసుకుంటే అది కాస్త సాలిడ్లో ఉన్నటువంటి ఐస్ ముక్కలన్నీ కూడా లిక్విడ్గా మారటానికి జరిగేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మెల్టింగ్ అంటాం. ఓకేనండి. ఇంతకుముందు మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనే దాని యొక్క వాల్యూని కూడా ఐస్కి మనం చూసాం. ఎంతంటే అది 80 calories per gram, 80 calories per gram అని చూసాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్, మంచు యొక్క ఘనీభవన గుప్తోష్ణం ఎంత అంటే 80 calories per gram అని మనం చూసాం. అయితే ఈ 80 calories per gram అనేది ఈ వాల్యూ దేనికి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. మరి ఈ మెల్టింగ్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇదిగో ఐస్ ముక్కలు ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక పాత్రలో తీసుకున్నట్టయితే దీనికి మనం కొంత హీట్ సప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇది కాస్త మొత్తం వాటరీగా మారిపోతుంది. మొత్తం వాటర్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా దీని యొక్క టెంపరేచర్ 0 degrees Celsius ఉంటుంది. సో అప్పటి వరకు మనం ఇచ్చిన హీట్ని ఏమన్నామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అన్నాం. ఓకేనండి. అయితే ఈ యొక్క మెల్టింగ్ జరిగేటప్పుడు ఏమవుతున్నాయంటే ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. ఎనర్జీని అది గెయిన్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ ఈ ఐస్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఆ ఎనర్జీ ఏమవుతుందంటే
వీటి యొక్క ఇంటర్నల్ ఎనర్జీని పెంచుకున్నట్టుగా అవుతుందన్నమాట. ఓకే, వీటి యొక్క అంతర్గత శక్తి పెరుగుతుంది ఈ మెల్టింగ్ అనేటువంటి ప్రాసెస్లో. ఓకే, అలాగే ఈ ఫ్రీజింగ్ అనేటువంటి ఈ పాయింట్ మనం గమనిస్తే, ఫ్రీజింగ్ అనేది లిక్విడ్ స్టేట్ కాస్త సాలిడ్ స్టేట్గా మారటాన్ని ఫ్రీజింగ్ అంటాం. ఘనీభవనం, ఇదిగో సపోజ్ ఇలాగా వాటర్ ఉన్నాయనుకోండి, దీన్ని కాస్త మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే డీప్ ఫ్రిడ్జ్ అంటారు కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కాసేపటికి లేకపోతే ఒక రోజుకో ఒక పూటకో ఇదంతా కూడా ఐస్గా మారుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాటర్ యొక్క వాల్యూమ్ కంటే ఐస్ యొక్క వాల్యూమ్ ఎక్కువ. నువ్వు అంతే పదార్థం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతున్నాయంటే అది దాని యొక్క ఎనర్జీని కోల్పోతుంది. ఎందుకో ఇక్కడేమో ఎనర్జీని గెయిన్ చేస్తుంది, ఇక్కడేమో ఎనర్జీని కోల్పోతుంది. అంటే దానిలో ఉన్నటువంటి హీట్ని వదిలేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ఎనర్జీ కోల్పోవటం అంటాం. సో ఈ ప్రాసెస్లో వచ్చేటువంటి ఈ యొక్క వాటర్ ఐస్గా మారేటువంటి ఈ ప్రాసెస్లో వాటర్కు ఉన్నటువంటి వాల్యూమ్ కంటే ఐస్ యొక్క వాల్యూమ్ చాలా కొంచెం రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారండి. ఏంటంటే ఒక గాజు బాటిల్తో కనుక ఒక గాజు బాటిల్లో వాటర్ ఫుల్గా పోసేసి దీని కనుక నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టావనుకో, ఇదేమవుతుంది అంటే ఫుల్గా అంచు మటుకు పూర్తిగా ఈ టాప్ మోస్ట్ పాయింట్ వరకు మొత్తం ఫుల్ చేసేసి పెడితే అది తర్వాత గడ్డగా మారుతుంది. ఈ గడ్డగా మారినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్లాస్తో చేయబడినటువంటి ఈ సీసా, ఓకేనా, గ్లాస్ బాటిల్, ఈ గాజుతో చేసిన ఈ యొక్క బాటిల్ ఏమవుతున్నాయంటే బ్రేక్ అయిపోతుంది, పగిలిపోతుంది. ఎందుకని పగులుతుంది అంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కంప్లీట్గా ఫుల్ వాల్యూమ్ని ఆక్యుపై చేసింది. మరి అది ఐస్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు, సాలిడ్గా మారేటప్పుడు దాని యొక్క వాల్యూమ్ పెరుగుతుందన్నమాట. వాల్యూమ్ పెరిగినప్పుడు పెరగడానికి ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే మూత బిగించేసావు, నువ్వు కంప్లీట్గా ఫుల్గా చేసావు. సో అక్కడ అది పెరగటానికి ఛాన్స్ లేక ఏమవుతున్నాయంటే ఆ ఎక్స్పాన్షన్లో అది బ్రేక్ అయిపోతుంది. ఓకేనండి. సో ఈ ఫ్రీజింగ్ అనేది ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ ఎక్స్పాండ్ అవుతుంది అని మనం చెప్పుకోవాలి. ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇంకొక ప్రాసెస్ గురించి మనం నేర్చుకోవాలి, అదేంటంటే కండెన్సేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కండెన్సేషన్ అంటే సాంద్రీకరణం. వాట్ ఈజ్ సాంద్రీకరణం? కండెన్సేషన్ అంటే సపోజ్ నువ్వు ఒక బాటిల్, లేకపోతే ఈ ఐస్తో ఉన్నటువంటి ఒక బాటిల్లో, లేకపోతే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఒక గిన్నె ఏదన్నా ఇలాగా బయట పెట్టామనుకోండి, ఒక బాటిల్ ఇలాగ దీన్ని బయట పెట్టినట్టయితే దీని చుట్టూ కూడా వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడతాయి. ఓకేనండి. దీనిలో ఏదో పదార్థం ఉంది, ఇది కాస్త ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాము. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత దానికి ఏమవుతుందంటే చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. మనం ఏమనుకోవాలి, లోపల ఉన్నది బయటకు వస్తుంది అనుకోవాలా? అనుకోకూడదు. లోపల ఉన్నది ఏం పెట్టిరదు, ఎందుకంటే పైన మనం మూత గట్టిగా బిగించేసాం. మరి ఏమొస్తుందండి బయటకంటే? బయటికి రావటం కాదండి, బయట ఉన్నటువంటి నీటి ఆవిరి ఉంటుంది, గాలిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని ఏమంటాం? ఆర్ద్రత అంటాం అనుకున్నాం కదా, హ్యూమిడిటీ అన్నాం. ఆ హ్యూమిడిటీ చుట్టూ ఉన్నది కాస్త ఏమవుతున్నాయంటే ఇదిగో ఈ కూల్ బాడీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవి కండెన్స్ అవుతాయి అన్నమాట. సాంద్రీకరణం జరుగుతుంది. చుట్టూ ఉన్నటువంటి గాలిలో ఉన్న తేమ అంటే నీటి ఆవిరిగా ఉన్నటువంటి ఆ పార్టికల్స్ నీటి ఆవిరి కాస్త నీరుగా కన్వర్ట్ అవుతుంది. నీటి ఆవిరి కాస్త నీరుగా కన్వర్ట్ అయ్యేటువంటి ఆ ప్రక్రియను ఏమంటాం అంటే సాంద్రీకరణం అంటాం.
ఓకేనా. ద ఫినామినా ఆఫ్ కన్వర్టింగ్ gaseous state into liquid state is called as of a material, any material is called as సాంద్రీకరణం, కండెన్సేషన్. దీన్ని మనం వాటర్కి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకేనా. ఈ సాంద్రీకరణం వల్లనే ఏమవుతుంది అంటే మనకి కింద నుంచి ఎండ వేసినప్పుడు సముద్రాల్లో, నదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరై పైకి వెళ్ళిపోతాయి. ఇదిగో ఇలాగా సీస్లో, ఓషన్స్లో ఉన్నటువంటి ఈ నీళ్ళన్నీ కూడా ఎండ ఎప్పుడైతే పడుతుందో ఇదంతా కూడా ఆవిరై పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినటువంటి ఇవేమవుతాయి అంటే ఇదిగో ఇలా మేఘల్లాగా ఏర్పడతాయి. ఈ మేఘాల్లో ఉన్నది ఏంటంటే నీటి ఆవిరి. ఓకేనండి, నీటి ఆవిరి, స్టీమ్ అనుకోండి, లేకపోతే హ్యూమిడిటీ ఏదో ఒకటి అనుకోండి. నీటి ఆవిరి అంతా కూడా పైకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నది కాస్త మరి ఎప్పుడు కండెన్స్ అవుతుంది, ఎప్పుడు అది నీరుగా కన్వర్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఋతుపవనాలు వస్తాయో. ఋతుపవనాలు అంటే ఈ యొక్క మాన్సూన్స్ ఉంటాయి కదండి, సౌత్ దాన్ని ఏమంటారు, నైరుతి ఋతుపవనాలు అంటారు. సౌత్ వెస్ట్ మాన్సూన్ అని, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ లేకపోతే నార్త్ ఈస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు లేకపోతే ఈశాన్య ఋతుపవనాలు అవి ఏవైతే వస్తాయో అవి వచ్చినప్పుడు చల్లటి గాళ్ళు వస్తాయి అన్నమాట. ఆ చల్లటి గాళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఈ పైకి వెళ్ళిపోయినటువంటి వాటర్ వేపర్ ఏదైతే ఉందో, నీటి ఆవిరి, ఇదంతా కూడా ఒక్కసారిగా కండెన్స్ అవుతుంది, అంటే కూల్ అవుతుంది. అంటే ఇక్కడ కూల్ బాడీ ఎప్పుడైతే ఈ బాటిల్ బయట పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా వాటర్గా మారిందో, అలాగే ఈ మేఘాల్లో ఉన్నటువంటి ఆ నీటి ఆవిరి కూడా నీరుగా కన్వర్ట్ అయ్యి ఒక్కసారిగా మనకి వర్షం పడుతుంది అన్నమాట. సో ఇది కండెన్సేషన్. ఓకేనా. ఈ కండెన్సేషన్కి, ఎవాపరేషన్కి రివర్స్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనండి. ఇదేమో నీరు కాస్త నీటి ఆవిరిగా మారటం, అదేమో నీటి ఆవిరి కాస్త నీరుగా మారటం. ఓకే, ఒకదానికొకటి రివర్స్ అన్నమాట. ఓకేనా. ఇవి మనం బేసిక్గా మనం టచ్ అయినటువంటి విషయాలు. ఇంకా చిన్న చిన్న టర్మ్స్ ఉన్నాయి. డ్యూ అనేది ఒకటి ఉంది, తర్వాత ఫాగ్ అని ఉంది, తర్వాత హ్యూమిడిటీ అని ఉంది. ఈ డ్యూ అంటే తెలుగులో తుషారం అంటారు. ఏంటి తుషారం అంటే మంచు కాలంలో మనం బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే కిటికీలకు కానీ లేకపోతే బయట ఉన్న చెట్లకు కానీ చిన్న చిన్న నీటి బిందువుల్లాగా ఆ పార్టికల్స్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఈ యొక్క డ్యూ అంటాం, తుషారం. చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓకేనండి. తర్వాత ఫాగ్ అంటే పొగమంచు అంటారు. ఈ పొగమంచు ఇదేం చేస్తుంది అంటే మనకు దారి కనపడకుండా చేస్తుంది. ఓకేనా. మనకు దారి కనపడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ పొగమంచు అన్నమాట. ఈ పొగమంచు అంటే ఏంటి, చాలా ఈ యొక్క నీటి ఆవిరితో కూడినటువంటి ఈ పార్టికల్స్ అన్నీ కూడా చాలా థిక్గా ఏర్పడతాయి. అంటే చాలా దట్టమైనటువంటి పొగలాగా ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నారంటే పొగమంచు అన్నారు. ఈ పొగమంచు రావడం వల్ల ఏమవుతుందంటే చాలా మనం వాహనాలు నడిపేటప్పుడు లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే అవతల వ్యక్తి అవతల ఏముంది అనేది మనకి కనపడదు. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఓకేనా. దాన్ని ఏమంటామంటే ఇదిగో ఫాగ్ అంటాం, పొగమంచు. తర్వాత హ్యూమిడిటీ, దీన్ని ఆర్ద్రత అంటారు. ఏంటి ఆర్ద్రత అంటే గాలిలో ఉండేటువంటి నీటి ఆవిరి లేకపోతే తేమ ఏదైతే ఉంటుందో, వాతావరణంలో ఉన్నటువంటి తేమ, ఓకేనా, వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి ఆవిరిని ఏమంటామంటే ఆర్ద్రత అంటాం. ఓకే. ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యూమిడిటీ అని మనం చెప్పుకుంటాం. ఓకేనండి. రైట్. ఇంకా
ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక మనం వాటిని నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి ఇంకా కొంచెం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ చాప్టర్లో ఇంకా ఏవైతే పాయింట్స్ టచ్ చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, వీఆర్ వెరీ గ్లాడ్ టు బీ ఇన్ దిస్ ఆన్లైన్ క్లాస్ and your presence here. Okay, we wish you all the best in the upcoming PolySet and IIIT and whatever the entrance exam you want to appear, and wish you all the best for your future. Okay, మీ యొక్క కామెంట్స్ కానీ లేకపోతే ఏవైనా మీ యొక్క సజెషన్స్ ఉంటే మాకు మీరు షేర్ చేయొచ్చు. వాటిని మేము కన్సిడర్ చేస్తాం. ఇంకా కొంచెం బెటర్ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.